హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 119వ కీర్తన 9వ వచనం. యువత దేని మూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా! సో, ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము ఎప్పుడైతే దేవుడైన యేసు ప్రభువారి మార్గాన్ని నమ్ముతామో అప్పుడు మనకు ఇంప్యూరిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే సాతాను మన పైన అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సాతాను మనము ఆయన మార్గంలో నడవకూడదు అన్నట్టు మనల్ని తప్పించడానికే చూస్తూ ఉంటాడు. సో, ఈ విషయాన్ని మనం గుర్తించి మనము ఆయన మార్గాన్ని మనము ఎప్పుడూ నమ్ముతూ ఆయన చెప్పిన ప్రతి ఒక్క కమాండ్మెంట్కి మనం లోబడుతూ ఆయన వాక్కుకు మనం లోబడి ఉంటే మనం ఏం సాధించవచ్చు? మనం ఈ భూమి పైన మనము హోలీనెస్ అనేది కలిగి ఉండొచ్చు. అంటే పరిశుద్ధంగా జీవించవచ్చు. సో, మన మార్గాలన్నీ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన వాక్కుకు లోబడి ఉండాలి. సో, తప్పకుండా ఇలాగ మనం చేయాలి. దేవుడైన యేసు ప్రభువారు మనకు 2 ఆజ్ఞలను ఇచ్చారు. సో, ఆ 2 ఆజ్ఞలను మనం తప్పకుండా తూచా తప్పక పాటిస్తే ఏమవుతుంది అంటే మనం ఈ భూమి పైన పరిశుద్ధంగా జీవించవచ్చు. పరిశుద్ధత అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది. పరిశుద్ధత అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. దేవుడైన యేసు ప్రభువారు మనకు పరిశుద్ధతని కలిగి ఉండాలి అని చెప్పారు. పరిశుద్ధత ద్వారా మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. పరిశుద్ధత కలిగి ఉంటే అనేకులు ఆయన మార్గంలోనికి నడుస్తారు. ఎలాగంటే మనల్ని చూసే అనేకులు ఆయన మార్గంలోనికి నడుస్తారు. మన పరిశుద్ధత ఇతరులకు ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది. సో, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలను తప్పకుండా మనం పాటించాలి. సో, ఆయన ఇచ్చిన వాక్కుకు మనం లోబడి ఉంటే మనం పరిశుద్ధులమై అవుతాము. సో, ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మీ మార్గానికి లోబడి ఉండేందుకు సాయం చేయండి. అలాగా మేము పరిశుద్ధులం అవ్వగలము, పవిత్రులం అవ్వగలము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము తప్పకుండా మీరు ఇచ్చిన మీ 2 ఆజ్ఞలను తప్పకుండా మేము పాటించేందుకు సాయం చేయండి. మాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.